యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకరోజు తల్లి డ్యూటీకి వెళ్తూ తన కుమారుడికి ఇంటి పని అప్పగించి వెళ్తుంది. ఆ కుమారుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి తన తల్లి చెప్పిన పని అంతా చేసి ముగించినప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిన తల్లి ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమె కూడా ఇంటిని అంత శుభ్రంగా ఎన్నడూ ఉంచలేదు. కానీ తన కుమారుడు యొక్క పనిని చూసి ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. ఆ కుమారుడు ఆ ఇంటిని అంత శుభ్రంగా అందంగా ఉంచడానికి గల కారణం ఆ కుమారుడిలో పని పట్ల ఉన్న శ్రద్ధ. ఆ శ్రద్ధ ఆ కుమారుణ్ణి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆ కుమారుడే భారతదేశానికి పేరు తెచ్చిన క్రికెటర్ ధోని. చిన్నప్పటి నుంచి ఏ పని చెప్పినా శ్రద్ధ కలిగి పనిచేసేవాడు కాబట్టి ఆ శ్రద్ధ ధోనిని ప్రపంచానికే పరిచయం చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రద్ధ గలవారు అభివృద్ధిని చూస్తారు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అంతేకాకుండా శ్రద్ధ వారిని అధికారులుగా మారుస్తుంది. ఐగుప్తు రాజైన ఫరో దగ్గర యోసేపు శ్రద్ధతో పనిచేశాడు కాబట్టి ఐగుప్తు దేశానికే అధికారిగా మార్చబడ్డాడు. దానియేలు బబులోను మహాసామ్రాజ్యంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించగలడానికి గల కారణం దర్యావేషు రాజు ఇచ్చిన పనిని శ్రద్ధతో చేయుటను బట్టే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారం విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి పనిచేశాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీవు చేసే పనిలో, ముఖ్యంగా దేవుని విషయాల్లో అనగా మందిరానికి వెళ్ళే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో శ్రద్ధ కలిగి నీవు ఉంటే ఖచ్చితంగా నీ శ్రద్ధ నీకు ఆశీర్వాదాన్ని, గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, అభివృద్ధిని, ఉన్నత స్థితిని, అంతేకాకుండా ఏలుబడి చేసే అధికారాన్ని కూడా దేవుడు ఇస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అశ్రద్ధను విడిచి శ్రద్ధ కలిగి ఉందాం. దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.